చదువు లేని అదే క్లాస్లో ఉంచుతారని ముందు క్లాసులో పంపిస్తారా? వీడికి ఏమీ రావట్లేదండి అని ఏం చేస్తారు? మరలా అందులోనే ఉంచుతారు. ఇప్పుడు చెప్పబడిన వాటిలోనే మనం స్థిరంగా లేకపోతే ఇక ముందుకు మనం ఎక్కడికి వెళ్తాం? మొదట మూల పాఠాలు, మూల స్తంభాలు ఖచ్చితంగా మనం నేర్చుకోవలసిన వారమే ఉన్నాం కనుక మనందరం కూడా వాక్యాన్ని బట్టి లోబడవలసిన వారంగా, మారవలసిన వారంగా ఉన్నాం. దేవుని స్తోత్రం. కనుక ఇవే నా అర్థమాట, ఇదే మాటలా. కొంతమంది ఇలాగా అనుకుంటారు, అర్థమాటలు ఇవే మాటలా, ఇంకేమున్నాయి బైబిల్లో? దేవుడు చెప్పమనేవి అవే, మనకి కావాల్సినవి కూడా అవే. అవి ఉంటేనే మనకి ఎంతో మేలు కనుక వాక్యాన్ని బట్టి ఎప్పుడు కూడా మనం విసుకుపోదు. ఆ రోజు మానకుండా ఏం చేశారంట? వారందరూ దేవుడి మాటలు బోధిస్తూనే ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా దేవుని స్తోత్రం. మరో సంఘం అంతా కూడా పేతురు దగ్గరికి వచ్చి ఒక మాట అంటున్నారంట, భోజనాల దగ్గర చిన్న గొడవ వచ్చింది కాబట్టి మీరే భోజనాలు పెడితే బాగుంటుంది అన్నట్లుగా మాట్లాడారంట. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం. పౌలు వచ్చినటువంటి ఆ సంఘ పెద్దలకి, ఆ నిర్ణయించబడిన వారికి తెగేసినట్టు ఒక మాట చెప్పాడు, మేము దేవుని వాక్యమును బోధించట మాని ఆహారం పెట్టుట యుక్తము కాదు. దేవుని స్తోత్రం. దేవుడు మమ్మల్ని పిలిచాడు, దేవుని వాక్యం బోధించాడు. దాన్ని మేము మానేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం మా పని మేము చేస్తాము. ఆ పని కొరకు కొందరిని ఏర్పాటు చేస్తామని అప్పుడు 7గురిని ఏర్పాటు చేశారని. కాబట్టి ప్రకటించడం మా పని. మానకుండా మనందరం కూడా యేసే క్రీస్తుని ఏం చేయాలంటండి? ప్రకటించాలి. మన సాక్ష్యం చెప్పి అనేకులను ప్రభువులోకి నడిపించాలి. దేవుని స్తోత్రం. రాబోయే దినాల్లో క్షేమంగా, సురక్షితంగా, నెమ్మదిగా మనం ఉండాలంటే దేవుడిలో మనం ఉండాలి. దేవుడి వల్ల మాత్రమే సాధ్యం. ఆ దేవుడే మనం కాపాడి రక్షించాలంటే ఖచ్చితంగా మనం మానకుండా 4 పనులు చేయాలి. భక్తిహీనులుగా, పాపులుగా ఉంటే దేవుడు మనం విడిచిపెట్టేస్తాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. క్షేమంగా ఉండాలంటే మొదటిది మానకుండా మనం ఏం చేయాలి చెప్పండి? రెండోది మానకుండా ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెప్పేయాలి. అంతే వెంటనే, అంటే నీకు దాన్ని ఆలస్యం చేయకూడదు. త్వరగా వెంటనే దాన్ని కానిచ్చేయాలి. మూడవది మానకుండా మనం ఏం చేయాలండి? సహవాసంలా మానకుండా ఒకే సంఘాన్ని అంటి పెట్టుకుని వదలకుండా ఆ సంఘాన్ని క్రమంగా వస్తూనే ఉండాలి. అది మన మేలు కొరకు, మన మంచి కొరకే. 4వది మానకుండా ఏం చేయాలి? చేయాలండి? అనేకులకు క్రీస్తును బోధించాలి. దేవుని స్తోత్రం. మీరేమి మానేసినా, ఏమి మానకపోయినా క్రైస్తవుడు మానకూడని పని కనుక ఇవి ప్రతిరోజు మీరు చేస్తూ ఉండండి. దినదినము ఆత్మీయంగా బలపడతారు. దేవుని రాకడ సమీపంగా ఉంది కనుక ఆయన రాకడ ఎత్తబడే కృప, ఈ లోకంలో క్షేమంగా ఉండే కృపను దేవుడు మనందరికీ దయచేస్తారు. మనందరం వాక్యం ప్రకారంగా జీవితాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఒక నిమిషం అందరూ కూడా ప్రార్థించి ఇంతవరకు మానేశారు, చేస్తూ మానేస్తున్నామేమో ప్రభు. ఈరోజు చిన్న నిర్ణయం తీసుకో, దివ్యగాంచి మానకుండా చేస్తాను ప్రభు. ఎన్నో పనులు మానకుండా చేస్తున్నాను కానీ ఈ పనులు మానేస్తున్నాను. ఈరోజు మానకుండా చేయడానికి నాకు సహాయం చేయండి. వేరే వాక్యాన్ని హృదయంలో భద్రపరచండి ప్రభు. వాక్యాన్ని సరిగా నడవడానికి నాకు సహాయం చేయండి. నీ కృపలో మమ్మల్ని దాగితే మీరే మమ్మల్ని కాపాడేవాడివి. లోకములో ఉన్నదేది కూడా మమ్మల్ని రక్షించలేదు. ఈ రోజు వరకు కాపాడినందుకు నీకు వందనాలు. ఇక ముందు కూడా కాపాడమని నీ సన్నిధిలో ప్రార్థన చేయించిన ప్రభు. నీ బిడ్డలందరినీ దీవించిన, ఇంతవరకు నడిపించిన దేవా, మాట్లాడిన దేవా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ విన వాక్యం హృదయంలో భద్రపరిచి వాక్యానుసారంగా నడిచే కృప వాక్యం మా అందరికీ కూడా దయచేసి ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ దీవించి నీ కొరకు మానకుండా ఎల్లప్పుడూ ప్రభు ఈ కార్యాలు చేయడానికి మాకు సహాయం చేసి నడిపించమని మీ నామానికి స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. వందనాలండి.